హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనియా తేజ్. మనం ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రిబ్బన్ పకోడీ తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా 1.5 కప్ రైస్ ఫ్లోర్, 1/2 కప్ పుట్నాల పొడి, 1/2 కప్ పచ్చిశనగపిండి తీసుకోవాలి. పుట్నాల పొడిని తినే శనగపప్పు పొడి అని కూడా అంటారు. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ క్రష్ చేసిన జీలకర్ర, 1.5 టీ స్పూన్ తెల్ల నువ్వులు, వేడిగా కాచిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చేతితో పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గా. పిండి ఆరిపోకుండా మూతతో క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మురుకుల తవ్వకి, ప్లేట్కి, తవ్వకి మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, పిండి అతుక్కోకుండా. మనకు కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. మళ్ళీ మూతని క్లోజ్ చేసుకొని పిండి పక్కన ఉంచుకోవాలి. ప్రతిసారి మూతని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఈ విధంగా పిండి మురుకుల గొట్టంలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. మొత్తాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి పక్కన ఉంచుకోవడమే. అంతే అండి, టేస్టీ రిబ్బన్ పకోడీ సూపర్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. ఇప్పుడు అదే గొట్టంలో రిబ్బన్ పకోడీ ప్లేట్ తీసేసి ఈ విధంగా 3 హోల్స్ ఉన్న మురుకుల ప్లేట్ని వేసుకొని మురుకుల్లాగా ఒత్తుకోవడమే. ఈ విధంగా మురుకులు వేసుకున్న తర్వాత నురగ తగ్గిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి స్నాక్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.